ఉద్యమ పార్టీ కార్డుతో 2 పర్యాయాలు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. తమను ఎవరు విమర్శించినా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు వారిపై ఎదురుదాడికి దిగేవారు. అయితే తాజాగా ఆ జిమిక్కులు ఇక పనిచేయవని ప్రజలు తేల్చేశారు. ఉద్యమ సెంటిమెంట్ క్రమంగా సన్నగిల్లడం, ప్రజలు సైతం కారు పార్టీకి బదులు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడంతో ఇక ఆ పార్టీ టాప్ లీడర్లు కేటీఆర్, హరీష్ రావులు కొత్త పల్లవి అందుకున్నారు. ఇన్ని రోజుల వేదిక ఏదైనా తెలంగాణ సెంటిమెంట్ రగిల్చిన నేతలు తాజాగా కుట్ర కామెంట్స్ కు తెరలేపారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆల్టర్నేట్ స్లోగన్ తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని, మేడిగడ్డ 3 బ్యారేజీలు కొట్టుకుపోవాలనేదే సీఎం రేవంత్ ఆలోచన అన్నారు. మరమ్మతులు చేయకుండా ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తున్నారని సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశారు. కాగా హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని పడగొట్టాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పడగొడితే చాలని రేవంత్ భావిస్తున్నారని హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్లు చేశారు. బీఆర్ఎస్ నేతలు తాజాగా కుట్ర కామెంట్లను తెరపైకి తీసుకొచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. అంతకుముందు వర్షాలు అధికంగా కురుస్తున్నప్పుడు క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారని స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ కామెంట్ చేశారు. తమ వరకు వస్తే ఏదైనా కుట్ర అని ప్రమోట్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటే అని, ఇది అలాంటిది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా గులాబీ బాస్ మౌనంగానే ఉండటం కూడా ఆ పార్టీకి డ్యామేజ్ గా మారింది. పార్టీ ఓటమి పాలయ్యాక శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన కేసీఆర్ ఇంటికే పరిమితం కావడంతో గులాబీ పార్టీని ఏకంగా సిట్టింగ్ ఎంపీలు వీడటం గమనార్హం. దీంతో పార్టీని అన్ని తామై కేటీఆర్, హరీష్ రావు భుజానికెత్తుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా వలసలు ఆగటం లేదు. దీంతో కుట్ర వ్యాఖ్యలు ఆ పార్టీ సొంత నేతలనే కన్విన్స్ చేయలేకపోతున్నాయనే టాక్ ఉంది. ఓవైపు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీలో నుంచి వలసలను ఆపడంపై గులాబీ పార్టీ ఫోకస్ చేయడం లేదు. అయితే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చచ్చిన పాము అని, చచ్చిపోయిన పామును ఎవరైనా చంపుతారా అని గతంలోనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మరి రానున్న పార్లమెంటు ఎన్నికల వేళ ఏం చెప్పి ప్రజలను బీఆర్ఎస్ కన్విన్స్ చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.